ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటే నేను ఇంకోటి చాలా బాగున్నాను. ఈరోజు నేను మా ఇంటి కింద ఉన్న మాల్ని మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఏదో రకంగా కుదరట్లేదు. మా ఇంటి కింద ఉన్న మాల్లో మేము రెగ్యులర్గా ఏమేమి వెళ్తాము, అంటే ఏమేమి షాప్స్ దగ్గరికి వెళ్తాము అనేది, అండ్ మా మాల్ ఎంత పెద్దది అనేది మొత్తం చూపించేస్తాను. సో మనం ఇప్పుడు బయలుదేరిపోతాం. మరి చలో. ఇక్కడైతే మధ్యాహ్నం నుండి వర్షం కుమ్మేస్తుంది అనమాట. వెదర్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. కిందకి వెళ్ళి నాకు ఏమన్నా హాట్గా ఐస్ క్రీమో చాక్లెట్స్ కాదు, హాట్గా ఉంటే పిజ్జా. రియల్లీ మిస్సింగ్ డామినోస్ పిజ్జా అనమాట. నేను బయట ఇంకేం తిన్నాను, ఒకటి డామినోస్ పిజ్జా తింటాను ఒంగోలుకి వెళ్తే, లేకపోతే ఐబ్యాకో ఐస్ క్రీమ్. అది నా ఒక ఫ్రెండ్ వల్ల అలవాటు, అండ్ నా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను అక్కడికి తీసుకెళ్తాను. సో ఇక్కడ నాకు ఐబ్యాకో దొరకదు, డామినోస్ పిజ్జా దొరకదు. ఇక్కడ పిజ్జా చండాలంగా ఉంటుంది. సో నేను బయటకు వెళ్ళి చచ్చిన టేస్ట్ చేయలేను కాబట్టి నోరు మూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేనే వండుకుని తినాలి. మా ఫ్లోర్లో బుజ్జిది ఉంటుంది అనమాట. భలే ఉంటుంది. రోజు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మనం గ్రిల్ వేసుకుంటాం కదా, అక్కడికి వచ్చి ఏం చెప్తుంది, వెళ్ళేటప్పుడు ఏం చెప్తుంది అనమాట. మళ్ళీ దగ్గరికి వస్తే భలే పారిపోతుంది. దాన్ని చూపిద్దాం అనుకున్నాను, వెళ్ళిపోయారు వాళ్ళ కిందకి. అలా ఇక్కడ మా ఇంటి దగ్గర వ్యూ చూపిస్తాను. అటు పక్క అయితే చూసారు కదా, ఇటు పక్క కూడా చూపిస్తాను అనమాట. అసలు ఎంత బాగుందంటే ఫుల్గా వర్షం పడుతుంది. వర్షం కనిపిస్తుందా? ఐ థింక్ వర్షం కనిపించట్లేదు అనుకుంటున్నాను నేను. కనిపిస్తే ఓకే. అయితే వెదర్ అయితే భలే ఉంది ఇవాళ. లిఫ్ట్ వచ్చేసింది, మనం మాల్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మన నార్మల్గా యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇది మనకి డోబీ లాండ్రీ రూమ్ అనమాట. పెద్ద పెద్ద షీట్స్ కావాలంటే వాటికి వెళ్ళచ్చు. కాకపోతే నేను ఇంట్లోనే వాష్ చేసేస్తాను, దానికి పెద్ద అవసరం లేదు. పార్కింగ్ ఉన్న వాళ్ళకి వీటికి యాక్సెస్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఈ ఫ్లోర్కి మాత్రమే, మనకు మాత్రం ఈ ఫ్లోర్కి మాత్రం యాక్సెస్ ఇస్తాడు. ఇది వచ్చేసి C1లో ఉంటుంది. మిగతా ఫ్లోర్స్కి మనకి యాక్సెస్ ఉండదు అనమాట. మనకి LG వెళ్ళడానికి, లోయర్ గ్రౌండ్కి వెళ్ళడానికి, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి, C1కి వెళ్ళడానికి, అండ్ మన ఫ్లోర్కి మన కార్డ్కున్న స్వైపింగ్ కార్డ్స్ ఇస్తారు కదా, కీ కార్డ్స్, ఈ ఫ్లోర్ మాత్రం, ఈ 4 మాత్రమే యాక్సెస్ ఉంటాయి అన్నమాట. మిగతా వేటికి యాక్సెస్ ఉండదు. సో ప్రతిదానికి ఎక్కడికి యాక్సెస్ లేకుండా మనకి అలా కీ కార్డ్ అనేది ఉంటుంది. సో వీటిని యాక్సెస్ చేసినప్పుడే మనం వెళ్ళగలుగుతాం, రాగలుగుతాం. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు వచ్చేసింది లోయర్ గ్రౌండ్కి వచ్చామన్నమాట. ఇక్కడ మేము ఈ రెస్టారెంట్లో ఒక్కసారి శ్రావణ్ అనే వాళ్ళు మేము వెళ్ళాము. ఇది ఒక పర్టికులర్గా తెలీదు, ఐ థింక్ థాయి జపనీస్ మిక్స్డ్ లెక్కన అనిపిస్తుంది. అంటే కొంచెం, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇన్స్టాలో వీటిలో పిక్చరైజ్ ఎలా ఉంటుంది అనేది, ఫుడ్ మేకింగ్ మొత్తం అలానే ఉంటుందన్నమాట. సో ఓకే, నాకైతే ఓకేగా అనిపించింది. కాకపోతే బెస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి సాలెడ్, ఐస్ క్రీము, పాప్కార్న్, ఇంకేవో ఉంటాయి, ఫ్రీ ఇస్తారు అనమాట. అంటే మనం పే చేసే బిల్కి దాంట్లో వీడు ఎక్స్ట్రా తీసేసుకుంటాడు. నేనైతే ఆ రోజు ఇది చికెన్ కర్రీ సంథింగ్ అలాంటిది ఆర్డర్ చేశాను. మీద మొత్తం ఐస్ క్రీమ్ మీదే. సో మనం ఇప్పుడు వచ్చేసింది గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాం కదా. ఇక్కడ మ్యాక్సిమం మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట. కింద మనకి ఇలా ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. మనకి ఆపోజిట్లో ఇక్కడ ఇది జయ గ్రోసరీస్ అన్నమాట. సో మేము రెగ్యులర్గా గ్రాసరీస్ అంటే మనకి చిన్న ఐటమ్స్ ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకునేది. ఇక్కడ దీంట్లో అయితే మాకు అన్నీ దొరుకుతాయి, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ అన్నమాట. సో మనకి ఒక్కసారి నేను మస్జిద్ జామాకి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, NSKకి వెళ్ళినప్పుడు కానీ మొత్తం తెచ్చేసుకుంటాను. అవి కాకుండా ఎప్పుడన్నా మినిమల్గా అవసరం అవుతాయి కదా సడన్గా, అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే చూసుకుంటాను అనమాట. మిగతాది మొత్తం నేను బయట తెచ్చేసుకుంటాను. కాకపోతే ఇక్కడ కొంచెం కాస్ట్లీ అండ్ బాగా ఫ్రెష్గా ఉంటాయి. రాజేష్ లాజిక్ ఏంటంటే అంత ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అంత ప్రైస్ వేస్తాడు అని చెప్పి. NSKలో కూడా బాగానే ఫ్రెష్గా ఉంటాయి, బాగానే కాదు బాగా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికప్పుడు. అది చాలా పెద్దదన్నమాట NSK అనేది. సో మేము వెళ్ళే షాప్ ఇది ఒకటి, గ్రాసరీస్కి, నా కచ్చాపచ్చా తిండికి, ఇంకా రాజేష్కి కొన్ని ఐటమ్స్కి కోసం వచ్చే షాప్ అన్నమాట. ఇంకా మిగతా షాప్స్ ఏమీ లేవు. ఇక్కడ అప్పుడప్పుడు
మనకి బాబు చిన్న చిన్న చాక్లెట్స్ కానీ సర్ప్రైజ్ కానీ తెచ్చేస్తే అక్కడికి వెళ్తాడనమాట. అండ్ నేను చెప్పాను కదా పిజ్జా చండాలంగా ఉంటుందని అక్కడ ఒకసారి ట్రై చేసిన తర్వాత మేబీ ఆ రోజు మిస్టేక్ జరిగిందేమో అని రెండోసారి మళ్ళీ వెళ్ళాను. దెబ్బకి దెబ్బ పడింది అనమాట. సో రెండోసారి ఇంకెప్పుడు పిజ్జా తినకూడదని నేను డిసైడ్ అయిపోయింది అప్పుడే. అండ్ మీ అందరికీ తెలుసు కదా నా ఫేవరెట్ రోటీ బాయ్. సో నేను ట్రై చేయాలనుకుంటుంది, అంటే ట్రై చేయాలి అనుకుంటుంది ఈ మినీ స్టూడియో, కరోకే స్టూడియోస్ అనమాట. మనకి ఇక్కడ సాంగ్స్ అదంతా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళాలని అనుకుంటున్నాను, మరి ఎప్పుడు కుదురుతో తెలీదు. మనకి రెగ్యులర్ అయితే కిందకి రాగానే రోటీ బాయ్ అది. అండ్ లాస్ట్ టైం నా ఫ్రెండ్ ఇక్కడ ట్రై చేసింది. ఇక్కడ ఒక ఏమంటారు సమ్ పరాటా టైప్లో ఉంటుందన్నమాట. అది ట్రై చేసింది, తనకు నచ్చలేదండి. మేబీ చికెన్ అండ్ బీఫ్ దొరుకుతుంది. చికెన్ ఎప్పుడైనా ట్రై చేయాలా. కాకపోతే ఇక్కడ కామన్గా ఉంటాయి కదా, బయట ఏదైనా ట్రై చేయాలంటే నాకు అది భయం. మ్యాక్సిమం నేను బయట ఫుడ్ అందుకే ఐస్ క్రీమ్స్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటే దాంట్లో మిక్స్ ఉంటాయి అని చెప్పి ఇంక దానికే వెళ్ళేది. బయట ఏదైనా తినాలంటే నాకు పిచ్చే భయం. పాప నేను తిన్నది కూడా తిన్నామని అనమాట. ట్రై చేద్దామని అంటారు, అస్సలు కుదరదు. ఇవాళ ఇక్కడ ఏదో షాపింగ్ కూడా ఉంది. ఎవ్రీ టైం మారిపోతూ ఉంటాయి అనమాట. ఎవ్రీ 2 వీక్స్కి అలాగా మారిపోతూ ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళు అక్కడొక్కడే లేదు, నేను ఐస్ క్రీమ్కి వెళ్తాను అనమాట. సమయంలో మసాజర్ ఉన్నాయి, దానికి ఈ మధ్య బాగా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని మసాజర్ చూస్తున్నారు. మషిన్స్ది ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఐ మీన్ యాపిల్ వాచ్ ఫోన్ కోసం కొత్త ఏమైనా వస్తే తను అక్కడ చూస్తాడనమాట. నేను వస్తే డైరెక్ట్గా ఇంకా అటుకి ఇటుకి తిరగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాను దాంట్లోకి, కొత్త ఫ్లేవర్స్ ఏమైనా వచ్చినప్పుడు ట్రై చేయడానికి. నేను ఎక్కువగా జిగేలం అనేవి శారీస్లోనే చూస్తాను. ఇంట్లో మా వాళ్ళు కానీ ఇక్కడ ఉండే కలెక్షన్ భలే ఉంటాయి. వేసుకునే వాళ్ళు ఉండాలే కానీ జిగేలు అనిపిస్తూ ఉంటాయి. అది చాలా బాగుంటుంది. ఇవాళ ఇక్కడ 3D బొమ్మల కలెక్షన్ కూడా ఉన్నాయి. 3D బొమ్మలు ఇప్పుడు వస్తున్నాయి కదా. బాగా అయితే ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఇవాళ ఎయిర్పోర్ట్స్ కొనదా అనుకుంటున్నాడు అనమాట. చూద్దాం కాదు ఈసారి ఏం చెప్పడానికి లేదనమాట, కంపల్సరిగా తీసుకోవాల్సిందే. వాచ్ కూడా తీసేసుకుందాం అన్నాను కానీ వాచ్ టీఆర్ఎక్స్ దగ్గర కానీ పక్కన ఇంకోటి ఎలక్ట్రానిక్స్ ఒకటి ఉంటుంది, నాకు బుకిట్ తింటాం దగ్గర ఒకటి ఉంటుందన్నమాట. నాకు యాక్చువల్గా గుర్తులేదు. మేము కెమెరా తీసుకున్న చోట వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. సో చూస్తున్నారు. సో ఇది వచ్చేసి ఇది నీ బర్త్డే గిఫ్ట్. బర్త్డే అయిపోయింది కదా, వాచ్ మ్యారేజ్ జరిగింది. సో బాబా ఎయిర్పోర్ట్స్కి హెడ్ ఎంతమ్మా? 900. ఓకే, విత్ వారంటీయా? నేను అడిగేది అది నాకు. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్స్ విత్ వారంటీ 2 years వారంటీ తోటి 1100 ringgits పడుతుంది అనమాట. సో ఇండియాలో ఎంత ఉన్నది నాకు ప్రైస్ అయితే ఐడియా లేదు, కానీ ఇక్కడైతే 1100 ringgits పడుతుంది.
అయిపోయింది కొనేసాం. బాబు బర్త్డే ఈ 3 months అయితే ఎప్పుడు వచ్చింది బర్త్డే ప్రెజెంట్. అది సాటిస్ఫాక్షన్ అడిగిన వెంటనే నీకు మధ్యాహ్నం అడిగావు, ఈవినింగ్ కల్లా యాక్సెప్టెన్స్ ఇచ్చి అప్రూవల్ ఇచ్చి అన్నీ వచ్చేసినాయి కదా. అప్పుడు నువ్వేమవ్వాలా? హ్యాపీ అవ్వాలా? ఒకటే కదా వచ్చిందంట. వెళ్ళొచ్చేటప్పుడల్లా రాజేష్ ఇక్కడ క్లిక్కేస్తాడు. ఒక స్ప్రేస్ నేను చాలా తక్కువ వాడతాను అసలు. ఇక్కడ స్ప్రేస్ భలే వాడతారు, అమ్మ బాబాయ్ అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళినా గుప్పు 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 అనే స్మెల్ అబ్బా. అండ్ ఇదే వచ్చేసి మై న్యూస్ అనమాట, ఐ మీన్ ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీ మార్ట్. సో ఇక్కడ ఇది నా రెగ్యులర్ స్పాట్ అని చెప్పలేను కానీ వన్ ఆఫ్ ది స్పాట్ అని చెప్పచ్చు. ఇక్కడ కూడా మినిమంగా దొరుకుతాయి. చిన్న కేఫ్ టైప్ అనమాట, కేఫే టైపు. ఇక్కడ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అన్నట్టు ఒక చిన్న ఇది అంతా ఉంటుంది. ఎంట్రన్స్లోనే ఐస్ క్రీమ్స్ ఉంటాయి, కొంచెం లోపలికి రాగానే బొమ్మలు ఉంటాయి, అటు పక్కకి తిరగానే చాక్లెట్లు ఉంటాయి అనమాట. వాడు ఖచ్చితంగా లోపలికి వచ్చాడంటే చచ్చినట్టు కొనిచ్చే బడికి పోవాలా అన్నట్టు పెద్ద టార్గెట్ లెక్కన ఉంటుంది అనమాట ఇది. మనకి పెద్దవాళ్ళకి కావాల్సినవి ఏమో వాడి దగ్గర ఉంటాయి అనమాట, పిల్లలకి కావాల్సినవి కింద కింద పర్చేసి ఉంటారు. ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. ఇది మొత్తం ఇది మొత్తం కింద అంతా పిల్లల పైగా వాళ్ళకి అందే సైజులోనే ఉంటాయి కింద. మళ్ళీ పైన కూడా కాదు, ఎవరైనా హెల్ప్ చేయడానికి కూడా కాదు, వాడే నీట్గా తీసుకొని వాడే అక్కడ తేలుతాడు, బిల్ వేయరా అని అన్నట్టు. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఏరియాలో మొత్తం మనకి కొద్దిగా అడ్వర్టైజింగ్కి, కొద్దిగా షాపింగ్, కొద్దిగా ఫుడ్, కింద మొత్తం ఫుడ్ ఉంటుందన్నమాట. పైకి వచ్చేటప్పటికి ఇక్కడ పక్కన మాకు ఇది ఎంట్రన్స్ మాది, మీకు చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్, మనకి డబుల్ ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ. మనకి ఇక్కడ రాగానే గ్రాబ్ పాయింట్ అనేది ఇస్తాడు. ఇది గ్రాబ్ పాయింట్ అనమాట. మన గ్రాబ్లో అంటే క్యాబ్కి బుక్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది, మనం ఇంకెక్కడికి వెళ్ళి ఆగక్కర్లేదు. సో ఇది ఎంట్రన్స్ మాకు మాల్కి. మా మాల్ లోపలికి వెళ్ళంగానే ఇది కేఫే అనమాట, ఫ్యామిలీ మార్ట్. పక్కన ఒక కాఫీ షాప్ ఉంటుంది, నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఇంకా మన రెగ్యులర్ మనవి ఫిల్టర్ కాఫీ అలా ఉండవు కదా, అమెరికానో, లాటే ఇలాంటివి ఉంటాయి కదా, మనం అయ్యే తాగము. సో రాజేష్ కూడా కాఫీ మానేశాడు. సో మనకు అది అవసరం లేదన్నమాట, కాఫీ షాప్ ఇవన్నీ అవసరం. మనకు కావాల్సింది కేవలం గ్రాసరీస్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, మన స్టఫ్ అన్నమాట, అంతే. సో అందుకని ఇలాంటి కాఫీ షాప్లు వెనకాల పడేది ఏమి ఉండదు. అండ్ అంతే. ఇక్కడ ఎక్కువ చెప్పాను కదా, ఇది అడ్వర్టైజింగ్ ఏరియా. కొద్దిగా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, కొద్దిగా ఫుడ్, కొద్దిగా క్లాతింగ్ అలా ఉంటుంది అన్నమాట. దీనిపైన ఇంకొక 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి, అవేంటనేది చూద్దాం. ఇది ఒక్కసారి నేను యూజ్ చేసిన సలూన్ అన్నమాట, దాని వీడియో కూడా పెడతాను మీకు. యాక్చువల్లీ బర్త్డే బ్లాగ్లోనే పెట్టాలా, పెట్టలేదు, పెద్దది అయిపోతుందని చెప్పి. ఇంకా క్లాతింగ్ అయితే నేను ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క నెట్ ప్యాంట్ కొన్నాను అంతే, ఇంకేం తీసుకోలేదు. ఎందుకంటే నేను క్లాతింగ్ నాకు కంఫర్ట్ చూసుకుంటాను. ఇక్కడ క్లాతింగ్ పిల్లలు బాగుంటాయి, పెద్దవాళ్ళు ఏమో అంత కలెక్షన్ అని అనిపించదు, ఏమి ఉండవు, అంత ప్యాంట్స్ షర్ట్స్ అన్నట్టు నాకు అనిపించింది. అంటే మాకు దగ్గరలో ఉన్నవి. మేము ఇప్పుడు క్లాతింగ్ కోసం బయటకు వెళ్ళదు, మేబీ బయటకు వెళ్తే నాకు కొత్త మోడల్స్ ఏమైనా కనిపిస్తాయేమో. సో నా క్లాతింగ్ అయితే పెద్ద తెలీదు ఇక్కడ ఎలాగా యూజ్ చేస్తారనేది. నేను యూజ్ చేసిన మేము అండ్ మనకు రెగ్యులర్గా తీసుకొచ్చేది. హాయ్, మా అన్నయ్య వాళ్ళు కలిసి ఇచ్చారు, మా అన్నయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు. హాయ్ చెప్పండి. సో ఇది వాట్సన్, మనకి మెడికల్ షాప్ అని చెప్పచ్చు, మనకి లాంగ్వేజ్లో చెప్పాలంటే. మెడికల్ పరంగా మనకి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మినిమంగా. ఇంకా మిగతాది ఏదైనా కావాలన్నా మనం ప్రిస్క్రిప్షన్ లేనిదే తీసుకోవడానికి కుదరదు, దేనికైనా ప్రిస్క్రైబ్ చేయాలి వాళ్ళు.
డైరెక్ట్గా అడిగి తీసుకోరు. కాకపోతే ఇక్కడున్న వాటిలో మినిమం మెడిసిన్స్, కాస్మెటిక్స్ మనకు అలా కనిపిస్తాయి. రెగ్యులర్ మనకి మ్యాక్సిమం చూసుకుంటే మనకి ఈ మొత్తం అన్నీ దొరుకుతాయి. షీట్ మాస్క్, వాట్ నాట్, ఈవెన్ మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ మ్యాక్సిమం అన్నీ బాగానే దొరుకుతాయి. మినిమం వేసి ఇంకా పెద్ద పెద్ద మెడిసిన్స్ అంటే కంపల్సరిగా మనం వాళ్ళని అడగాల్సిందే. ఎందుకంటే మనం డైరెక్ట్గా పర్చేస్ చేయడానికి ఉండదు అని అన్నారు రాజేష్. మెడిసిన్స్ ఎప్పుడన్నా కావాలంటే తనే తీసుకొస్తారు కాబట్టి నేను 1-2 సార్లే వెళ్ళాను కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు ఆ విషయంలో. అండ్ ఇటు పక్కకు వచ్చేసరికి కాస్మెటిక్ సెక్షన్ అన్నమాట. మీకు అందరికీ తెలిసిన విషయం, చూపించాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒకటి నేను డోనట్స్లో ట్రై చేయాలనుకుంటే కింద డంకన్ డోనట్స్ కన్నా ఇక్కడ బిగ్ యాపిల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది స్పాట్ అనమాట. నేను రెగ్యులర్గా టేస్ట్ చేసేది. సో రెగ్యులర్గా ఉండాల్సిన ఆయన లేరు ఇవాళ. సో ఇది నా రెగ్యులర్ది మ్యాక్సిమం. ఇక్కడ నా ఫేవరెట్ ఏంటంటే కేజీస్ ఒకటి, చాకోట్ డోనట్ ఒకటి, క్రీమ్, ఇవి బాగుంటాయి, చాలా బాగుంటాయి. యాక్చువల్లీ బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి. సో నా రెగ్యులర్ స్పాట్ అనమాట అది. అండ్ ఇంకా ఐస్ క్రీమ్కి అయితే మీకు తెలిసిందే, దిస్ వన్ మిక్స్ యూ. చూసారా జనం, చూసారా ఎలా ఉన్నారు, ఫుల్గా ఉన్నారు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మ్యాక్సిమం మనకి కాస్మెటిక్స్, క్లాతింగ్ అండ్ హౌస్ సెక్షన్కి సంబంధించినవి ఉంటాయి. అక్కడ డైజాన్ ఉంది కదా, ఇది ఒక జాపనీస్ స్టోర్ అనమాట. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటాయి థింగ్స్. ఈవెన్ మన ఇంట్లో సెలబ్రేట్ చేయడానికి కొంచెం థింగ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. డెకరేట్ చేయడానికి కానీ, బర్త్డేస్ అలాంటి యానివర్సరీస్ కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇదొక మెడికల్ షాప్. ఇది మెడికల్ షాప్ అని చెప్పలేము, కాస్మెటిక్స్ అని చెప్పలేము. గార్డియన్ అనేది ఇక్కడ కామన్గా మిక్స్గా ఉంటాయి. పద ప్లే రూమ్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ దాటున్నాం కదా, ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. యాక్చువల్లీ సెకండ్ ఫ్లోర్ కాదు, ఇది థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. దీంట్లో నుంచి మనం టీజీవీ సినిమాస్కి వెళ్తాము. మనం రెగ్యులర్గా మన డబ్బులన్నీ ఊడ్చేసే ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది డిఐవై. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను ప్లే రూమ్ని మాన్సా వాళ్ళు ఉన్నప్పుడు. సో మాన్సా వాళ్ళు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఉన్నారనమాట. ఇది ఇన్స్టా ఫిలిం అనేది నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను. నా బర్త్డే లాస్ట్ ఇయర్, నా బర్త్డే రోజు నేను రాజేష్ వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగాము ఇన్స్టా ఫిలింలో. బాగుంటుంది, జస్ట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. చిన్న ఫొటోస్ వస్తాయి, పాస్పోర్ట్ సైజ్ లాంటివి. అంటే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. 8:1 ఫొటోస్, 4:1 ఫొటోస్ అలాగా ఉంటాయి, మన ఇష్టం. సో మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ గేమ్స్ ఏమీ ఉంటాయని. ఇక్కడ ఇంకా లాస్ట్ టైం కన్నా ఇప్పుడు గేమ్స్ పెంచారనమాట. సో కలరింగ్వి ఇవన్నీ పెంచారు. యాక్చువల్లీ లాస్ట్ టైం ఇలా లేదు, ఇప్పుడు ఇంకా ఇవన్నీ పెంచారు. బయట ఇవన్నీ కిడ్స్ ఇవన్నీ ఫ్రీ వెర్షన్ అనమాట. పిల్లల్ని తీసుకొస్తే చాలా టైంపాస్ అవుతుంది. సో పర్టికులర్గా దీనికి పే అని కానీ ఏం లేదు, పేరెంట్స్ ఉంటే చాలు ఇక్కడ. సో ఇలాంటి వాటికి అయితే మనం పే చేయాలా, మనం పర్చేస్ చేసుకొని పే చేసుకొని ఆడుకోవాలా. సో ఈ ప్లే రూమ్ అయితే మొత్తం ఫ్రీ. అండ్ ఇవి నేను రీసెంట్గా చూడడం అనమాట. మొన్న లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు లేదు ఇది. మరి ఇవి పేనా కాదనేది నాకు ఐడియా లేదు. సో పిల్లలు చూసారు అలానే చూస్తున్నారు, పిల్లలు పడుతున్నారు అనమాట, చేపలు పడుతుంది. సో పక్కన క్యూబ్స్ ఉన్నాయి, ఒక పక్కన స్లైమ్ అలా ఉన్నాయి, క్లే అలా ఉన్నాయి అనమాట. బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో ఇది అన్నయ్యని అడుగుదాం. అన్నయ్య ఇది ఫ్రీనా లేకపోతే
ఆ! ఇది చిన్న ట్రిక్ అనమాట. ఇక్కడ కొంచెం బాగా ఈ అలవాటు ఈ ప్లేస్ అలవాటు అవుతది కదా! అప్పుడు ఖచ్చితంగా కొంచెం ఇక్కడికి రావాలనుకుంటారు. ఎందుకంటే బాగా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి లైట్లు అయన్నీ పెట్టి. ఇది పెయిన్ అంట. ఇది ఫ్రీ. ఇదైతే ఫ్రీ. మీకు తెలుసు కదా! లాస్ట్ టైమ్ మన దగ్గర వీడియో ఉంది కదా! సో, అది కాకుండా మేము అలాంటి వాటికి ఎక్కువ ఆల్రెడీ మా అన్నయ్య పిల్లలు అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట. మాకు ఇక్కడున్న మాల్‌లో ఇవే కాకుండా ఒక గోల్డ్ షాప్ కూడా ఉందనమాట. సో, ఎంఏ జ్యువెలర్స్ అని చెప్పి ఒక గోల్డ్ షాప్ ఉంది. ఇక్కడ కలెక్షన్ బాగానే ఉంటుంది. నేను 1, 2 సార్లు వెళ్ళాను. జస్ట్ విజిటింగ్. జస్ట్ లుకింగ్. సైట్ కొట్టింగ్. సో, అదనమాట ఇవాల్టి మన వీడియో. మన చిన్న వీడియో. మా ఇంటి కిందున్న మాల్ ఇలా ఉంటుంది. మీకు చూపించాలనుకున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్. సో, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.